మన తెలంగాణ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి మరియు మాజీ ఫైనాన్స్ మినిస్టరు అయినటువంటి తన్నీరు హరీష్ రావు గారు ఒక ప్రకటనలో చెప్పారు, ఒక సందర్భంలో చెప్పారు, రేవంత్ రెడ్డి గారికి చేత కాకపోతే తను ముఖ్యమంత్రిని అయ్యి తన సమర్థత చూపించి చాలా గొప్పగా చేస్తానన్నాడు. ఈ సందర్భంలో ప్రజలకు వచ్చే అనుమానం ఏంటంటే ఆయన కేసీఆర్ గారి మేనల్లుడు, కొడుకు కాకుండా ఆయనకు ముఖ్యమంత్రి పదవి బీఆర్ఎస్ నుంచి ఇవ్వరు అని అందరికీ తెలుసు. ఒకవేళ ఆయన గారే ఉండగా ఆయనే అవుతాడు, కేసీఆర్ గారే అవుతాడు, కానీ హరీష్ రావు గారిని కానివ్వడు. అదొకటి. ఆ సందర్భంలో ఈయన రాజీనామా పెడితే నేను ముఖ్యమంత్రిని అయ్యి నా సత్తా చూపిస్తాను అంటాడు. అంటే ప్రజలకేం అనుమానం వస్తుందంటే ఆయన రాజీనామా పెడితే ఈయనను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఈయన్ని ఎన్నుకుంటే ముఖ్యమంత్రి అవుతాడేమో అని అనుకుంటున్నారు అనే అనుమానం వస్తుంది. అనుకుంటున్నారు కాదు, అనుమానం వస్తుంది. ఆ అనుమానంలో ఆయన ఆ విధంగా ఎట్లా వ్యక్తం చేశాడు, ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నాను, ఆయన్ని రాజీనామా పెట్టండి, ఆయన కంటే నేను ముఖ్యమంత్రిగా మంచిగా నాయకత్వంలో ఉంటాను, అందరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సభ్యులందరినీ ఒప్పించి నన్ను పార్లమెంటరీ పార్టీ సభ్యుడిగా నాయకుడిగా ఎన్నుకోమని అడుగుతున్నాడా? మరి కాంగ్రెస్ పార్టీలోకి రాకుండా ఈయన రాజీనామా పెడితే ఈయన ముఖ్యమంత్రి ఏ విధంగా అవుతాడు, ఏ విధంగా తన సమర్థత చూపిస్తాడు, ప్రజలకు తను గొప్పవాడిని చెప్పుకోగలుగుతాడు అనేది అర్థం కావట్లేదు. ఈ విషయంలో తన్నీరు హరీష్ రావు గారు ఆ విధంగా పార్లమెంటరీ పార్టీ సిస్టంలో ఉన్నటువంటి పద్ధతులకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడటం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు రాజీనామా పెడితే ఆ పార్టీలోనూ అపోజిషన్ పార్టీ లీడర్గా అయ్యే అవకాశాలు ఉంటాయి, కానీ రేవంత్ రెడ్డి గారు రాజీనామా పెడితే ఈయన ముఖ్యమంత్రి ఏ విధంగా అవుతాడు, ఏ విధంగా చూపిస్తాడు? ఒక్కటే అనుమానం ఏంటంటే ఈయన ఒకవేళ రాజీనామా పెడితే నేను కాంగ్రెస్ పార్టీలోకి వస్తాను, వచ్చిన తర్వాత అందరూ నన్ను ఎన్నుకోవాలి అనేటటువంటి సూచన, డైరెక్షను కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కానీ ప్రజలకు కానీ ఏమైనా ఇస్తున్నాడేమో అని అనిపిస్తుంది. దీంట్లో మరి ఎంత అర్థం ఉందో, నిజం ఉందో, ఆయన మనసులో ఏముందో, అంతరంగంగా ఏమన్నా సంకేతాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పంపిస్తున్నాడో, కొంతమందిని తీసుకొని వస్తానని ముఖ్యమంత్రిగా చేయమని అంటున్నాడో ఏమో అనేటటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఇంకొకటి, నిన్న అసెంబ్లీలో కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ జీడిపిలో పర్ క్యాపిటా ఇన్కంలో మన రాష్ట్రం 3వ స్థానంలో ఉందన్నాడు. మిగిలిన 2 రాష్ట్రాలు 2 చిన్న రాష్ట్రాలని చూపించాడు. ఆ 2 రాష్ట్రాలకి ఉన్న పైన ఉన్నటువంటి 2 రాష్ట్రాలకు ఉన్నటువంటి విస్తీర్ణం ఎంత, జనాభా ఎంత అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది తెలుసుకుంటే అది 2లో ఉన్నా 3లో ఉన్నా గొప్ప పని. ఎందుకంటే వాళ్లకు పాడిబర్రె లాంటి, ఐటీ లాంటి ఇండస్ట్రీస్ లాంటివి, వేరే ఇండస్ట్రీస్ లాంటివి ఉన్నటువంటి హైదరాబాదు వాళ్లకు లేదు. లేకపోయినా పై 2 వాటిలలో ప్రథమంగా ఉన్నారు. హైదరాబాదు పరిస్థితి అది కాదు. హైదరాబాదు పాడిబర్రె లాంటి ఐటీ ఉండటం, ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉండటం, ఇంత ఉండి కూడా ఏరియా 10 జిల్లాలకు మాత్రమే ఉండిపోవటం, దానివల్ల 3లో ఉండొచ్చు, 4లో ఉండొచ్చు, అది కాదు. హైదరాబాద్ లాంటి ఐటీ ఉన్నటువంటి వేరేవి చూస్తే అది మద్రాసు కావచ్చు, తమిళనాడు కావచ్చు, తమిళనాడులో మద్రాసు కావచ్చు, మహారాష్ట్రలో బాంబే కావచ్చు, లేకపోతే కర్ణాటక కావచ్చు, నాయుడా కావచ్చు. వీటన్నిటికీ ఏరియా ఎంత, జనాభా ఎంత, జిల్లాలు ఎంత. హైదరాబాదు వాటితో పాటు సమానంగా ఉన్నటువంటి ఒక ఐటీ ఇండస్ట్రీస్ ఉన్నటువంటి ప్రదేశం. దీంట్లో 3లో ఉండక
ఏముంటుంది? వీళ్ళు చేసిన గొప్పతనం ఏంటి? ఇంత గొప్పతనం, ఇంత ఇన్కమ్ ఉన్నా కూడా మీరు 3లోకే వచ్చారు. అసలు 1లో ఉండాలి. ఆ విషయంగా చూస్తే ఆటోమేటిక్గా మీరు చేసిన గొప్పతనాలు ఏం అవసరం లేదు. దీనికి ఏరియా గణనీయంగా తగ్గిపోయింది. ఒక పెద్ద పారిశ్రామిక ప్రదేశం అయి ఉండి, ఐటీ ఇండస్ట్రీస్ ఉండి, సినిమా ఇండస్ట్రీస్ ఉండి, మీకు ఒక తక్కువ స్థానంతో తక్కువ జిల్లాలు, తక్కువ ఏరియాలు, అందున హైదరాబాదు చుట్టూ ఉండేటటువంటి పట్టణాలతోటి నువ్వు పాల్గొంచడం వలన పెద్దగా డబ్బు అవసరం ఉండదు. అందువల్ల 3లో కావటం నీ గొప్పతనం, అది బీఆర్ఎస్ గొప్పతనం ఏం అయి ఉండదు. ఒక్కసారి ఆలోచించుకోవాలి. మిగిలిన వాళ్ళకు ఎన్ని కష్టాలు ఉన్నాయి. మద్రాసులో దాదాపు 20-30 జిల్లాలతోటి పెద్ద దీనికంటే డబల్ ఏరియాతోటి ఉండి వాళ్ళందరినీ పాలిస్తే వాళ్లకు పర్ క్యాపిటా ఇన్కమ్ తగ్గిపోతుంది కదా. అదేవిధంగా కర్ణాటక హైదరాబాద్లో కూడా, బెంగళూరులో, హైదరాబాద్ లాంటి ఐటీ ప్రదేశం ఉన్నా దాదాపు 30 జిల్లాలు ఉన్నటువంటి పాత ఎలస్ట్రైల్ జిల్లాలు, అదే ఐటీ నోయిడా ఉన్నటువంటిది 80 జిల్లాలు ఉత్తరప్రదేశ్లో, వాళ్ళందరికీ ఆటోమేటిక్గానే తగ్గిపోతుంది. నువ్వు చెప్పేటటువంటి అవసరమే లేదు. అందువల్ల గొప్పలు చెప్పుకొని ప్రజలకు అర్థం కానటువంటి పరిస్థితి తీసుకొని రావటం మంచి పద్ధతి కాదు బీఆర్ఎస్ వాళ్ళు. నిన్ననే కోనంనేని సాంబశివరావు గారు చెప్పారు, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఏది విమర్శించకుండా, తన గొప్పలు చెప్పుకోకుండా మినిమం 1-1.5 సంవత్సరాలు మీరు ఖాళీగా కూర్చోవలసిన అవసరం ఉంటుంది. ఆ విధంగా లేకుండా ఎప్పుడు ఎక్కుతామా రేవంత్ రెడ్డి దిగిపోతే నేను ముఖ్యమంత్రిని అవుతాను, వీళ్ళందరినీ దిగాలంటే నేను ఒక పెద్ద మహాసభ నల్లగొండలో పెట్టి అబద్ధాలు నిజాలు అన్నీ చెప్పి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు తీసుకొద్దాం అనేటటువంటి పరిస్థితికి రాకూడదు. ప్రజాస్వామ్యానికి పూర్తిగా గౌరవం ఇచ్చి ఆ యొక్క ప్రభుత్వాలు నడిచేటట్టుగా చూడాలి. 2 నెలలు కూడా పూర్తి కాకుండా వెంటబడి అసెంబ్లీకి రాకుండా, అసెంబ్లీకి రాని పరిస్థితి చూపించి మహాసభ కోసం పోయి ప్రజల్ని ఇక్కడ ఆరోగ్య పరిస్థితి బాగలేదని కేసీఆర్ చెప్తూ అసెంబ్లీకి రాకుండా మహాసభలకు పోతుంటే ప్రజలు ఏమనుకుంటారు? ప్రజలు వెర్రివాళ్ళు అనుకొని ఏది పడితే అది పెట్టకథలు మాట్లాడితే ఏ విధంగా సమంజసంగా ఉంటుంది? ఆ విధంగా పెట్టకథలు మాట్లాడకండి. హాయిగా రెస్ట్ తీసుకోండి. ఆరోగ్యం బాగలేకపోతే అసెంబ్లీకి రాలేకపోతే ఇంకా మంచిదే, రాలేకపోని పరిస్థితుల్లో రాలేకపోతే మంచిదే. రాగలిగి కూడా రాకుండా ఉన్నట్టుగా ప్రజలకు చూపిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దని నా యొక్క విన్నపం. నా పేరు కందిబండ నరసింహారావు, విశ్లేషకులు. నేను చెప్పినటువంటి విషయం బాగుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. బాగలేదు అనుకుంటే కామెంట్స్ బాక్స్లో బాగలేదు అని మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఏమన్నా ఒకవేళ నేను తప్పు మాట్లాడితే ఇక ముందు మాట్లాడేటటువంటి విషయాలు సందర్భాలలో సరి చేసుకొని ఇప్పుడే ఉన్నటువంటి దాంట్లో కూడా నాది తప్పు అని నేను తెలియజేసుకునే అవకాశం కూడా నాకు ఇవ్వండి. నా పేరు కందిబండ నరసింహారావు.